బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్ అని విమర్శించారు. బడ్జెట్ అంకెల గారడీ అని గత ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకున్నారన్నారు పాయల్ శంకర్. మంత్రి బట్టి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా పెదవిరిస్తే ఇప్పుడు బీజేపీ కూడా ఇదే స్థాయిలో ఏమాత్రం బడ్జెట్ వాస్తవానికి దగ్గర లేదన్నటువంటి ఆరోపణ చేస్తూ వస్తుంది. మన దగ్గర పాయల్ శంకర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. సార్, ఎట్లా చూస్తారు, బీజేపీ ఎట్లా చూస్తుంది బడ్జెట్? ఈ రోజు 3 లక్షల పైబడి కోట్లతో బడ్జెట్ పెట్టినటువంటి ఈ బడ్జెట్ లో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఏ సంక్షేమ పథకాల పేరు చెప్పుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ సంక్షేమ పథకాల ఊసే లేదు. 6 గ్యారంటీలు బడ్జెట్ లో పత్తా లేవు. మరి 2వ సంవత్సరం కూడా మీరు బడ్జెట్ లో మీరిచ్చినటువంటి హామీల గురించి ప్రస్తావన లేకపోతే, మీరు గొప్పగా అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీల గురించి చెప్పకపోతే మీరు రాష్ట్ర ప్రజలని మోసం చేసినట్టు కాదా? విద్యా వైద్యానికి భారీ కేటాయింపులను గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పేదలకు వాళ్లకు ఏ వైద్యం అందిస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఆరోగ్యశ్రీ పేరు చెప్తే ప్రైవేట్ ఆసుపత్రులు లోపలికి కూడా పేదల్ని రాణిస్తలేరు. ఏ పేషెంట్ కూడా ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల సాయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు వైద్యంకు ఆ రకంగానే ఇబ్బందులు ఉన్నాయి, విద్యకు ఆ రకంగానే ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయానికి వచ్చిన తర్వాతనైతే పూర్తిగా మోసం జరిగింది. గత బడ్జెట్ లో పెట్టిండ్రు, ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని తెస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యులమైతాం, రైతులు కట్టేటటువంటి వాటాని కూడా మేమే కడతామని గొప్పలు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది, కానీ ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం 9 నెలల మాసానికి మాత్రమే బడ్జెట్ పెట్టేది. ఈసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టేది. మీకు ఏమనిపిస్తుంది వ్యవసాయ రంగం విషయంలో కానీ వివిధ రంగాలు? పూర్తి స్థాయిలో పూర్తి మోసం జరిగింది. ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వ్యవసాయానికి మోసం జరిగింది, విద్యకు మోసం జరిగింది, వైద్యంలో మోసం జరిగింది, ఉద్యోగ అవకాశాలు లేవని కరాఖండిగా చెప్పిండ్రు, ఉపాధి అవకాశాలకు కేటాయింపులు లేవు. ఏ రంగాన్ని చూసినా కూడా ప్రతి రంగాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగానే కనిపిస్తా ఉన్నది. 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చే 1,50,000 కోట్లు గతంలో తెచ్చినటువంటి అప్పులు కడుతున్నామని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఈ రాష్ట్ర క్యాన్సర్ రోగం ఉన్నదని. ఈ క్యాన్సర్ రోగం ఉన్నట్టే కనిపించింది ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ చూస్తే. అందుకే కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి తీరును ప్రజలకు వివరించి చెప్తాం. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ పెరిగింది. అదే సమయంలో సంక్షేమ రంగానికి కావచ్చు, మహిళలకి కానీ, రవాణా రంగానికి, పంచాయతీరాజ్ శాఖకు అన్నిటికీ అదనంగా నిధులు కేటాయించామని కూడా చెప్పడం. అంకెలు పెంచుకుంటే సరిపోదు. గతంలో 12,000 కోట్ల రూపాయలు ఇళ్లకు కేటాయించమని చెప్పిండ్రు, ₹12 కూడా ఖర్చు కాలేదు. ఇంతకన్నా ఎక్క ఘోర నిదర్శనం ఏం కావాలా? ఈసారి కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటారు. గతంలో కూడా 3,500 ఇండ్లు అని చెప్పినారు. ఈ రకంగా అన్ని రంగాలలో ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. చూశారు కదా, బీజేపీ కూడా ఇదే రకమైనటువంటి వాయిస్ చెప్తోంది. ఒక పక్క బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు కూడా ఖచ్చితంగా కూడా ఈ బడ్జెట్ కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. మహిళల్ని కావచ్చు, సంక్షేమాన్ని కావచ్చు, లేదంటే వ్యవసాయ రంగాన్ని కావచ్చు, వివిధ రకాల డిపార్ట్మెంట్లకు కేటాయించినటువంటి నిధులు కరెక్ట్గా లేవు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.